ఎన్ని రోజులైందబ్బా ఇంత ఎనర్జీ చేసి. నిజంగా సినిమా చూసారా? సినిమా ఎంతమంది చూసారు ఇక్కడ? నచ్చిందా? నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నచ్చిందా? అండ్ మోస్ట్లీ అందరూ మీరు ఎక్కడో ఐదర్ అమెజాన్లోనో లేదో అదేంటది ఐబొమ్మనో ఇక్కడే చూసుంటారు. ప్లీజ్ నెక్స్ట్ సినిమా థియేటర్లో చూడండి. నెక్సస్ మాల్లో మీకు గుర్తుందో లేదో, ఆ డే ఇప్పుడు నా మెమరబుల్ అన్న. అప్పుడు నేను సెకండ్ డే వెళ్ళా నెక్సస్ మాల్కి, మీరు విజిట్కి వచ్చారు ఆ రోజు. మీకు గుర్తుందో లేదో నాకే చాలా మెమరబుల్ అన్న. ఆ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మీకు చెప్పి మా కడపలతో అందరితో కడపలో వెళ్ళాను ఇంటికి వెళ్ళి. మేమంతా ఒక 10 మెంబర్స్ వెళ్ళామన్న కడపలో. థ్యాంక్ యూ అన్న. బ్రో సపోర్టే కావాల్సింది. ఓ బాగానే రీచ్ అయిందబ్బా. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిను, అరే సినిమా తీసాము, రిలీజ్ అయింది, ఓకే మనం చాలా ప్రయత్నం చేసాము జనాల దగ్గరికి తీసుకెళ్ళాలని, చాలా మెసేజెస్ వచ్చాయి, బాగుంది అది ఇది అని. బట్ నిజంగా వెళ్ళిందా లేదా అని అనుకునేవాడిని. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం రిలీజ్ అయిపోయిన తర్వాత మొత్తం దాని గురించి పక్కన పెట్టిన తర్వాత ఒక కాలేజ్కి వస్తున్నా, నాకు మీ ఎనర్జీ, మీరు ఇప్పుడు ఇస్తున్న రియాక్షన్స్ చూస్తుంటే లేదబ్బా ఏదో ఒకటి మనం చేస్తే నిజంగా జనాలకు రీచ్ అయిందని అనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ గైస్, సీరియస్లీ థ్యాంక్ యూ. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అమ్మా? నిజంగా మీకు నమస్కారం అమ్మ. ఎందుకంటే ఐ నో ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే చాలా ఇన్సెక్యూర్గానో చాలా భయపడతారు. అలాంటిది ఆవిడ, హస్బెండ్, 2 కొడుకులు, ఇద్దరు ఫ్యామిలీ ఇండస్ట్రీ లైక్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఆమె ఎంత సపోర్ట్ చేస్తే వీళ్ళందరూ ఇంత హ్యాపీగా ఉండాలి ఇక్కడ. ప్లీజ్ గివ్ హర్ అ బిగ్ అప్లాస్. అండ్ ఫస్ట్లీ ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మీ అందరితో ఇంటరాక్ట్ అవుతుండడం, ఈ ఎనర్జీ చూస్తుండడం. ఐఎమ్ సో హ్యాపీ గైస్, చాలా సంతోషంగా ఉంది. అండ్ అదే ఇందాక మన ప్రేమ ఒక ఇన్సిడెంట్ చెప్పాడు నాకు, నరేషన్ ఇవ్వడానికి వచ్చిన రోజు చెప్పాడు కదా. నేను ఆ రోజు చూసింది ఏంటి అంటే, నేను ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ద స్టోరీ అండ్ ఆల్. ఒక నాన్న ఒకరు కొడుకు డైరెక్ట్ చేయాలంటే ఆయన స్వతహాగా తీసుకొచ్చి నాతో కూర్చోబెట్టి, మా కొడుకు ఇలా డైరెక్ట్ చేస్తారు, మీరు ఒకసారి వినండి అన్నారు. సార్ మీరు మీ పిల్లల పట్ల చూపిస్తున్న ఏంటిది ఆ ప్రేమ, అందుకే ప్రేమ్ రంజన్ పెట్టారు. ప్రేమ ఎక్కువ సార్ మీకు. యా ఐ నో, నేను చూసా దగ్గర నుంచి ప్రేమ్ రంజన్, ప్రేమ్ కమల్. ప్రేమ వాళ్ళిద్దరి మీద కాదండి, మా ఆవిడ మీద. ఎందుకంటే తన పేరు కమల, పెద్దోడి పేరు ప్రేమ్ కమల్, నా పేరు చిత్తరంజన్, చిన్నోడి పేరు ప్రేమ్ రంజన్. నైస్ సార్. సో అంటే నాకు అంటే ఎవరైనా కానీ ఒక తండ్రి ఒక కొడుకు ఎదగాలని అందరూ చేస్తారు. బట్ ఒక ఇండస్ట్రీలో ఆయన తపన పడుతున్నది చూసి నాకు చాలా బాగా అనిపించింది సార్. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి దట్స్ ది ఓన్లీ రీజన్ సార్. మనోడు పంపించగానే నాకు, అరే నేను ఆ రోజు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఐ థింక్ నేను ఒక 2 hours నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు మా ఫ్రెండ్స్తో కానీ లేదా నా ఫ్యామిలీతో కానీ షేర్ చేశాను. నేను ఇలా ఒక ఆయన వచ్చాడు, తన కొడుకుని తీసుకొచ్చి నా కొడుకు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఒక స్టోరీ విన్నాను అని. లైక్ హూ డస్ దట్ సార్? సార్ ప్లీజ్ ఐ వాంట్ టు గివ్ యు ఎ హగ్. ఇది అందరూ అంతే, లైక్ మన పేరెంట్స్ మన కోసం ఏం చేస్తారని చాలామంది రికగ్నైజ్ చేయరు. ప్లీజ్ అందరికీ, ఐ మీన్ ఏదో క్లాస్ పీక్తున్నాను అనుకోకండి ప్లీజ్. సో రికగ్నైజ్ దెమ్ మ్యాన్. అండ్ నిజంగా చాలా సేనా గ్లిమ్స్ చూసినందుకు, లైక్ చూసినప్పుడు కావచ్చు లేదా ఇక్కడికి ఆ గ్లిమ్స్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ వెరీ నైస్ గైస్. ఐ నో హౌ ఇట్ ఫీల్స్, దట్ రష్ ఎలా ఉంటుంది, మనం ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు జనాలకు చూపించినప్పుడు ఎలా ఉంటుంది. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్, ఏదో వస్తుంది ఫ్లోలో మాట్లాడుతున్నా. సో ఐ నో హౌ ఇట్ ఫీల్స్. ఎందుకంటే నేను ఒక సినిమాని మోసాను, ఫస్ట్ స్క్రాచ్ టు ఎండ్ సినిమా చేసి రిలీజ్ చేసి దాన్ని ప్రమోషన్స్ చేసి
ఆ ఫుల్ సర్కిల్ నేను చూశాను కాబట్టి ఐ నో హౌ ఇట్ ఫీల్స్ అండ్ ఇమీడియట్గా నువ్వు లైక్ అదే అదొక రీజన్ సార్. అండ్ మనోడు ఇలా రాగానే లైక్ ఆబ్వియస్లీ నేను చాలామందికి రీచ్ అవుట్ అయ్యాను సార్. నేను నా సినిమా రిలీజ్ చేసినప్పుడు ఇలానే ఇందాక చెప్పారు కదా, చాలామందికి రీచ్ అవుట్ అయ్యా. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని అవ్వలేదు. బట్ యా ఐ నో వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, అరే వస్తే ఏదైనా చిన్న ఒక 4 మాటలు మాట్లాడితే మన సినిమా గురించి ఏదైనా ఒక 10 మందికి రీచ్ అవుతుందా, ఒక 4 రీచ్ అవుతుందా, దాని నుంచి మనకి ఏదైనా ఒక చిన్న ఏంటి ప్రమోషన్ లేదా ఒక చిన్న హెల్ప్ అవుతుంది కదా, ఒక 10 మంది చూస్తారు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ సమ్టైమ్స్ అది వర్క్ అవుతుంది, సమ్టైమ్స్ వర్క్ అవ్వదు. నాకు తెలుసు నేను ఆ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఇమీడియట్గా వస్తా అని చెప్పా. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ గైస్. అండ్ యా సీనా టీజర్ గురించి మాట్లాడాలంటే అండ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. నువ్వు షార్ట్స్ నువ్వు ఆ రోజు చెప్పినప్పుడు కూడా నాకు చాలా ఇన్ డీటెయిల్గా ఒక్కో షాట్ ఇలా ఉంటుందన్నా ఇలా ఉంటుందన్న అన్న కదా. నేను ఈరోజు చూశాను నువ్వు షార్ట్ మేకింగ్. ఒక షాట్ ఉంటుంది, కెమెరా బ్యాక్ వెళ్తున్నప్పుడు ఒకడు వచ్చి పడతాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ ముందుకు వస్తాడు. సో ఆ రోజు నువ్వు చూపించిన చిన్న ఆ టీజర్లో కూడా నాకు అదే నచ్చింది, ఇప్పుడు కూడా అదే నచ్చింది. ద షార్ట్ మేకింగ్ అండ్ ఆల్. ఐ థింక్ యుల్ గో ప్లేసెస్ మ్యాన్. కీప్ వర్కింగ్. క్లిక్ నాలెడ్జ్ పెంచుకుంటుండు సినిమా గురించి. డెఫినెట్లీ నువ్వు ఎక్కడ ఉంటావు. అండ్ హీరో ప్రేమ్ రంజన్, నైస్ టు సీ యూ ఆన్ స్క్రీన్ మ్యాన్. అండ్ మ్యూజిక్ హర్ష గారు లేరు, వెళ్ళిపోయారా? యా, అండ్ తను చాలా బాగా చేశారండి. అండ్ తేజ సురపల్లి డిఓపి వాళ్ళు కూడా బాగా చేశారు. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఇక్కడ మీ అందరికీ కంగ్రాట్స్ సార్, నిజంగా చాలా బాగా చేశారు. ఎవరైనా మిస్ అవుతున్నానా? అండ్ లైక్ ప్రొడ్యూసర్ గారు మీరే సార్, మీరు మీ అబ్బాయిలతో సినిమా చేస్తూ మీ స్టూడెంట్స్ ఇంకంతమందికి ఒక అవకాశం ఇస్తూ అందరినీ కలిపి చేసుకుంటున్నారు కదా, చాలామందికి అవకాశం ఇస్తున్నారు. దట్స్ అ గ్రేట్ థాట్ సార్, థ్యాంక్ యూ. అండ్ యా ఏదైనా మిస్ అవుట్ అయ్యింటే ఐఎమ్ సారీ. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ హియర్. ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టూడెంట్స్తో కలిసి ఈరోజు ఇంటరాక్ట్ అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఒకసారి ఓవేసుకోండి మీ గురించి మీకు. నెక్స్ట్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ డిస్కషన్స్లో ఉన్నాయి తమ్ముడు. మోస్ట్లీ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ బై ఇయర్ ఎండ్కి షూట్ స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో నేను ఈ లవ్ రెడ్డి సినిమాతో జస్ట్ ఒక వెంట టికెట్లా అంతే. నేనేదో స్టార్ అయిపోయినా ఇంకోటి నాకు ఎప్పుడు లేదండి. చెప్పారు, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ వర్డ్స్. బట్ ఐ నెవర్ ఫీల్ లైక్ నేనేదో స్టార్. నేను మీలో నుంచి ఒకడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా, మీలో ఒకడు ఏదో చేయాలనుకుంటాడు కదా, నేను ఒకటి అనుకున్నా, చేశా. అది రిజల్ట్ ఇంకా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నేను అనుకున్నంత రాలేదు. మీరందరూ నెక్స్ట్ సినిమా తీసి థియేటర్కి వెళ్ళి చూస్తారా నా సినిమా? థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్టింగ్ అస్, ప్లీజ్ సపోర్టింగ్ ద న్యూ టాలెంట్స్. నాలానే అందరూ వస్తున్నారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ వాచ్ సేనా. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారు కదా మీ ఫ్రెండ్స్ అని, ఇప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ అది చాలా చాలా నీడ్ అండి, చాలా నీడ్. దట్స్ ద ఫ్యూయల్ ఫర్ అస్. ఇప్పుడు వాళ్ళ సినిమా సేనా టీం చేస్తున్నారు కదా, దట్ ఈస్ ద ఫ్యూయల్. మీ ఎంకరేజ్మెంట్, మీ అప్లాజ్ అవ్వచ్చు, మీ క్లాప్స్ అవ్వచ్చు, మీ అరుపులు అవ్వచ్చు. సో దట్స్ ద ఫ్యూయల్. సో కీప్ సపోర్టింగ్. అది చాలా నీడ్. అండ్ చెప్తున్నా కదా, మీకు తెలియదండి దాని వాల్యూ ఏంటి అని. అది అంటే నెక్స్ట్ లెవెల్ అంతే. అబ్బా సాయిరామ్ అన్నట్టు ఉంటుంది. యా, సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గ్రేట్ సక్సెస్ టు యూ and to you sir, and to all the cast and technicians of the film. Thank you అండి, thank you so much. 2002లో నేను స్టార్ట్ చేశాను. 2002 నుంచి ప్రేమ్ కమల్ రంజన్ నా దగ్గరే, ఫస్ట్ క్లాస్ నుంచి నా దగ్గరే చదివారు. నాది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసి చిన్న ట్యూషన్ పాయింట్ మీలాగే డిగ్రీ అయ్యాక, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అయ్యాక హైదరాబాద్ చేరాను. ఇక్కడ ఈ డ్యాన్స్ ఇవన్నీ చూశాక నా డిగ్రీ డేస్, నా ఎంఎస్సి డేస్ అని రీకాల్ చేసుకున్నాను. ఇలాగే మీలాగే చాలా ఎనర్జెటిక్గా హైదరాబాద్ చేరాను. ఏం జాబ్స్ రాలే. సునీల్ అదే సినిమాలో చెప్తాడు కదా, చదువుకున్న వాళ్ళందరూ జాబులు చేస్తున్నా, చదువుకున్నాడు స్కూల్ పెట్టాడని. అలాగే నేను స్కూల్ పెట్టుకున్నా. 2002లో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీరు యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ 2002 నుంచి వీళ్ళ ఫ్యామిలీని నేను చూస్తున్నా. అంటే ప్రేమ్ రంజన్ ఫస్ట్ క్లాస్లో చదివేటప్పుడు
డి అనే మూవీ, చాలా మూవీలో యాక్ట్ చేశాడు అతను చైల్డ్ క్యారెక్టర్గా. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వచ్చి డే టైంలో స్కూల్ అటెండ్ చేస్తూ నైట్ మళ్ళీ వాళ్ళ ఇంట్లో చదివిస్తూ క్లాస్ టాపర్గా నిల్చున్నారు ఇద్దరు బ్రదర్స్ కూడా. ఆ సిచ్యువేషన్లో చాలా తన్నులు కాశారు నాతోని. ఈ రోజుటికి కూడా అమీర్పేట వెళ్తే హైయెస్ట్ తన్నే స్కూల్ ఏదంటే నా ఒకటే స్కూల్ ఉంది ఈ రోజుటికి కూడా. ఆ దెబ్బలు తిని కూడా వాళ్ళు నేను లేదు సార్ మీ దగ్గర నేర్చుకుంటానని వచ్చి మ్యాథ్స్ నా దగ్గర నేర్చుకొని ఈరోజు ఒక మూవీ తీస్తుంటే నీది నమ్మలేకపోతున్నా. ఈరోజు ఏదో క్యాజువల్గా నేను ఫోన్ చేశారు, సార్ ఒక్క 5 minutes విజిట్ చేసి వెళ్ళండి సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలని. చాలా అంటే నేను హైదరాబాద్ చేరాక 1500 రెంట్ ఇవ్వలేని పరిస్థితిలో నా లగేజ్ని 4th floor నుంచి ఏ బిల్డింగ్ మీద నుంచి అయితే ఫ్లాట్ ఓనర్ ఇసిరిశారో, బిల్డింగ్ ఓనర్ ఇసిరిశారో అదే బిల్డింగ్ని నేను 8 years తర్వాత నేను కొన్నా. అదే బిల్డింగ్ ఏదైతే బిల్డింగ్ నుంచి ఇసిరిచాడో అదే బిల్డింగ్ నేనే కొన్నా. అది అంటే ఇక్కడ ఏంటంటే విల్ ఉండాలి. స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్కిల్తో పాటు విల్ ఉండాలి. చూడండి, విల్ లేకుండా స్కిల్ ఉన్నా ఎవ్వడు మిమ్మల్ని గుర్తించడు. ఒక ఈజీ పని ఎప్పుడు రైట్ కాదు, రైట్ పని ఎప్పుడు ఈజీ కాదు. వాళ్ళు నేను చూస్తున్నాను 22 years నుంచి చూస్తున్నాను ఈ సినిమా ఫీల్డ్లో వాళ్ళు నలిగిపోతున్నారు ఫ్యామిలీ. నేను ఎన్నోసార్లు ప్రేమరంజన్ గారిని రంజన్ వాళ్ళ నాన్నగారిని చిత్తరంజన్ గారిని సార్ ఇది రైటా సార్, చావరేవో దీంట్లో మేము ఉంటాం, దీన్ని మేము నమ్ముకున్నాం. తల్లి అలాగే, మేడం గారు అలాగే, కొడుకులిద్దరూ అలాగే, అతను అలాగే. అంటే ఏ రోజో ఒక బ్యాడ్ టైంకి అయితే బ్యాడ్ టైం వస్తుంది కదా, బ్యాడ్ టైం కూడా బ్యాడ్ టైం వస్తుంది. వాళ్ళు బ్యాడ్ టైము దగ్గరలో అంటే డిఫీట్ అయిపోయే స్టేజ్కి వచ్చిందని నేను ఫీల్ అయ్యాను ఆ రిలీజ్ చూశాక. గుడ్ టైం వచ్చిందని ఫీల్ అవుతుంది. ఎప్పుడైనా ఒక కుక్క పిల్లర్ని బర్త్ ఇవ్వాలంటే, డాగ్ దాన్ని బర్త్ ఇవ్వాలంటే బేబీని 66 days తీసుకుంటుంది. అదే ఎలిఫెంట్ బర్త్ ఇవ్వాలంటే 660 days పట్టుకుంటుంది, అంటే 2 సంవత్సరాలు. కానీ కుక్క పిల్ల జన్మొచ్చినోడు భూమి ఏం ఫీల్ అవ్వదు. చిన్న బేబీ కింద భూమి మీద పడినోడు ఫీల్ అవుతుందా? అదే ఏనుగు పిల్ల పడితే భూమి మీద ఎలాగ ఉంటుంది, అదురుద్ది. వీళ్ళ సినిమా కూడా అలాగే అదరాలని, చాలా బ్యూటిఫుల్గా సక్సెస్ అవ్వాలని నేను 100% బ్లెస్సింగ్స్. నేను చిన్నవాడిని చిత్తరంజన్ గారి దగ్గర, కాకపోతే స్టూడెంట్స్ నా దగ్గర చదివారు కాబట్టి నాకు కూడా ఒక ఆశ కోరిక ఉంటుంది పిల్లలు సక్సెస్ అవ్వాలి అని. కానీ నేను మిమ్మల్ని కూడా ఒక సజెస్ట్ చేసింది ఏంటనంటే, మా రోజుల్లో అంటే నాకు ఈ 46 చిత్తరంజన్ సార్ రోజుల్లో బ్యాడ్ అండ్ గుడ్ అనేది ఉండేది, 2 థింగ్స్ ఉండేవి. బ్యాడ్ పీపుల్, గుడ్ పీపుల్ అని ఉండేది. ఈరోజు అవి పోయినాయి. ఈరోజు 2 ఉన్నాయి, రిచ్ అండ్ పూర్. ఒక బ్యాడ్ వ్యక్తి బాగా డబ్బు ఉన్నాయి అనుకోండి, ఆడు బ్యాడ్ అనుకోండి, డబ్బు కనిపిస్తుంది కానీ ఆడు బ్యాడ్ కనిపించదు. అదే పూర్ అనుకోండి, వాడి దగ్గర వాడు పూర్ బట్ హీఈస్ గుడ్, ఆడు చాలా మంచోడు కానీ ఆడు పేదవాడు. అప్పుడు ఆడు పేదతనమే కనిపిస్తుంది కానీ డబ్బు అక్కడ వాడు గుడ్ కనిపించదు. దెన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఏంటంటే డబ్బు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనీని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నా అనుభవంతో చెప్తున్నా, 2002లో నేను 1500 రెంట్ ఇవ్వలేకపోయినా అని చెప్పి నన్ను ఏ బిల్డింగ్ నుంచి అయితే ఇసిరిశారో, ఈరోజు 3 బిల్డింగ్లు కొనుక్కున్నా, ప్రాపర్టీస్ కొనుక్కున్నా, థార్ రాక్స్ కొనుక్కుంటున్నా. నా థార్ రాక్స్ నెంబర్ కింద ఉంది, దాని మీద నెట్లో కొట్టి చూడండి, 1 పైసా అప్పు లేదు, నేను లోన్ తీసుకోలేదు. మీలో కూడా చాలామంది ఆ స్కిల్స్ ఉన్నాయి, దాన్ని మీరు రికగ్నైజ్ చేయండి. మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలి. మీ శ్రీనివాస్ గారు, మీరందరూ మా ప్రేమరంజన్ ఎంత బ్లెస్సింగ్స్, మీరు ఒక ప్లేస్ ఇచ్చి అక్కడ అలౌ చేసి ఈ గ్లిమ్స్ని రిలీజ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నేను మిమ్మల్ని రుణపడి ఉంటాను. సార్తో పాటు నేను కూడా మిమ్మల్ని రుణపడి ఉంటాను. టైంని వేస్ట్ చేయొద్దు. ఈరోజు హిందూ పేపర్ న్యూస్ కొంటే ఎంత తెలుసు దాని వాల్యూ? 15 రూపాయలు. ఎప్పుడు మార్నింగ్ 3 o'clock నుంచి మార్నింగ్ 8 o'clock మధ్య నా న్యూస్ పేపర్ కొంటే 15 రూపాయలు. ఇదే న్యూస్ పేపర్ సాయంత్రం 5 గంటలు కొంటే కిలో 15 రూపాయలు. తెల్లారి 15 రూపాయలు, సాయంత్రం 5 గంటలకు అదే న్యూస్ పేపర్ కొంటే కిలో 15 రూపాయలు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది టైం. మీరు టైంకి రియాక్ట్ అవ్వకపోతే నష్టపోతారు. వీళ్ళు టైం అంతా దీనికే ఇచ్చారు. నేను డెఫినెట్గా భగవంతుడి వీళ్ళ దగ్గర ఓడిపోవాలని కోరుకుంటున్నాను. ఓడిపోయి ఇతనికి మెగా సక్సెస్ ఇవ్వాలి వీళ్ళ కుటుంబానికి అని కోరుకుంటున్నాను.
అట్ ద సేమ్ టైం హీరో గారికి కూడా నా వైపు నుంచి సార్ ధన్యవాదాలు సార్, మీరు వచ్చి వీళ్ళకి ఇన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. నేను వన్స్ అగైన్ కాలేజ్ మేనేజ్మెంట్కి స్టాఫ్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇండియా వచ్చినప్పుడు నా ఫస్ట్ లైన్ ప్రొడ్యూసర్ ఫిలింలో ప్రేమ్ వాజ్ ద చైల్డ్ ఆర్టిస్ట్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ప్రేమ్ అండ్ కమల్ ఫర్ యూ బోత్, దట్ ఐఎమ్ సీయింగ్ యువర్ డెవలప్మెంట్స్ and the part of each and everything of it. I'm really bless you, wish you a huge success on this. And Chittaranjan Das uncle is always there. అంటే నేను ఎట్లా అంటే నాకు ఏ ఐడియా వచ్చినా ఫస్ట్ థింగ్ ఐ షేర్ విత్ ప్రేమ్. Let it be the midnight, let it be whatever the time, I'll ping him, Prem, this is the idea what I got, so what you suggest. So always he's there, Akka I will do it, Akka I will do it. And next day morning he will send me all the things. And coming to Kamal, seeing you as a director, really I'm really happy. And hope that you make wonders of movies. And Prem, you have the great future as a hero. And మీ అందరికీ తెలుసు, and Prem is a great designer also. చాలా అంటే చాలా ఈటీవీ విన్లో చాలా పోస్టర్స్ తను డిజైన్ చేస్తాడు, ఇంకా చేస్తున్నాడు. అండ్ లైక్ బోత్ బ్రదర్స్ ఆర్ లైక్ మల్టీ టాలెంటెడ్. And I feel a bit jealous also in that, because I'm stuck into one department and they are into the many departments. And now I'm the head of the CEO of one channel now. So I've moved into the news and entertainment side. And thank you, uncle. నన్ను అంకుల్ అనొద్దు, పెళ్ళయింది అనుకుంటారు అందరూ. Anyway, thank you. సారీ వచ్చింది ఆవిడ, సారీ. సో ఫస్ట్ డే నేను మీతో పాటు కలిసి తప్పకుండా చూస్తాను మూవీ. అండ్ గైస్, విష్ దెమ్ ఎ హ్యూజ్ అప్లాస్ అండ్ ఎ సక్సెస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ us today. And thank you so much.